విపత్తులను ఎదుర్కోవడానికి వనపర్తి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉందన్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాలతో రాష్ట్ర విపత్తు స్పందన దళం వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెరువులో మాక్ డ్రిల్ నిర్వహించారు. భారీ వరదలు సంభవించినప్పుడు ప్రజలను ఎలా రక్షించుకోవాలో మరియు అత్యవసర పరిస్థితుల్లో స్పందన దళాలు ఏ విధంగా పనిచేస్తాయో అంశాలపై మాక్ డ్రిల్ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విపత్తు సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి విపత్తును ఏ విధంగా ఎదుర్కోవాలో అవగాహన కలిగి ఉండాలన్నారు. భవిష్యత్తులో సంభవించే ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కోవడానికి వనపర్తి జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వనపర్తి జిల్లా మొత్తంలో, ప్రత్యేకంగా వనపర్తి పట్టణంలో ప్రజాప్రతినిధులు, పోలీస్ శాఖ నుంచి మరియు రెవెన్యూ, ఫారెస్ట్, ఫైర్ అందరు కూడా కలిసి మనకి ఒకవేళ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటే మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఏం చేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఫైర్ ఏం చేస్తారు, ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు ఏం చేస్తారు అనేది ఒక మాక్ డ్రిల్ అనేది ఈ రోజు కండక్ట్ చేసినాము. ఈ మాక్ డ్రిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు నిజంగా మనకి ఫ్లడ్ వచ్చే అవకాశంలో మన సిస్టమ్ మొత్తం ఎట్లా ఆపరేట్ చేయాలి, ఎవరన్నా స్టాండర్డ్ కేసెస్ ఉన్నా, ఎవరన్నా ఒక చోట ఒడ్డున ఆగి ఉండి వాళ్ళు బయటికి వెళ్ళలేకపోతున్నారు, ఎవరన్నా మునిగిపోయి ఉన్న వాళ్ళని తీసుకుని వచ్చి సిపిఆర్ చేయడము, తర్వాత అంబులెన్స్ నుంచి హాస్పిటల్ పంపించడము, ఇవన్నీ కూడా ఈ రోజు కేవలం ఒక చోట కాదు 7 చోట్లను ఐడెంటిఫై చేసి, ఉదాహరణకి బీచ్పల్లి దగ్గర, జూరాల దగ్గర, మన ఆసుపత్రిలో ఎక్కడన్నా ఫ్లడ్ వస్తే ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్ గా ఎలా మనం అలర్ట్ రేస్ చేయాలి, ఎలా ఎస్డిఆర్ఎఫ్ కి కబుర్ ఇవ్వాలి, ఎలా పోలీస్ వాళ్ళకి తీసుకురావాలని చెప్పి ఇదంతా ఈ రోజు చాలా చక్కగా ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేసినాము. దీనికి మీడియా నుంచి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఎవరు కంగారు పడకుండా అధికారుల సూచనలు మరియు ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాల్గొని ఏమీ ఇబ్బంది లేకుండా కూడా మనం ప్రాణ నష్టం లేకుండా ఫ్లడ్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో ఎలాంటిది రాకుండా ఉండాలని మనందరం కోరుకుందాము. బట్ ఒకవేళ ఏమన్నా వస్తే కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మొత్తం ఎస్డిఆర్ఎఫ్ బృందం కూడా కావచ్చు, పూర్తిగా రెడీగా ఉన్నాం.